క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం. అది మనందరికీ తెలిసినది, క్రైస్తవులు నమ్మేది. ప్రపంచవ్యాప్తముగా బైబిల్ 2000కు పైగా భాషలలో తర్జుమా చేయబడి ప్రపంచ మానవాళి భాషలలోనికి అందరికీ అందుబాటులోనికి రావడానికి గల కారణం దేవుడు వ్రాయించిన మహాజ్ఞానపు విలువలు. అది ప్రతి మనిషికి అర్థం కావాలని, అందరి యొద్దకు అది వెళ్ళాలని, అందరూ దానిని చదవాలని, చూడాలని, దేవుని కార్యాలను గుర్తించాలని ఆయన భావించాడు. గనుకనే ఈరోజు మరుగున పడిన దేవుని మాటలను, వాక్యాన్ని తిరిగి దాని ఖ్యాతి, దాని ఉన్నత స్థితి జ్ఞానానికి, వాక్యానికి కల్పించాలి అన్న ఉద్దేశంతో ప్రియులారా, మరి ఈరోజు మనిషి ఏ శాస్త్రాన్నైతే నమ్ముకున్నాడు, ఏ శాస్త్రాన్నైతే గొప్పదిగా భావిస్తున్నాడు, ఆ మానవ శాస్త్రాలను తలదన్నేదిగా, ఆ మానవ శాస్త్రాలకే పాఠాలు నేర్పించేదిగా బైబిల్ ఉంది అని చెప్పాలి అంటే ఈ తరంలో మనమే చెప్పాలి. ఇది అతిశయంతో చెబుతున్న మాట కాదు ప్రియులారా. నిజంగా ఆ భాగ్యాన్ని దేవుడు మనకందించటం అది గొప్ప వరం. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశంలో భాగం ఏంటంటే, జీవశాస్త్రాలకు పాఠాలు నేర్పే బైబిల్ శాస్త్రం. బైబిల్ శాస్త్రమా, మత గ్రంథమా? మత గ్రంథంగా భావించే ఈ మానవాళికి, లేదా బైబిల్ నమ్మని వారికి బైబిల్ ఎంత జ్ఞాన గ్రంథమో, ఎంత గొప్ప విజ్ఞాన కేంద్రమో అనేది మనం ప్రకటించాలి. అందుకే ప్రకటించమన్నాడు. ఆ ప్రకటించే బాధ్యత ఆయన నమ్మిన క్రైస్తవులకు అప్పగించాడు. మరి దేనిని ప్రకటిస్తున్నారు ఈరోజు క్రైస్తవులు? జ్ఞానాన్నా, స్వస్థతనా? దేనిని ప్రకటిస్తున్నారు? ప్రపంచాన్ని తలక్రిందులు చేసే దేవుని మేధస్సు నుంచి పుట్టిన సంగతులను, ప్రపంచ మేధావులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విశేషమైన సంగతులను తెలియజెప్పకుండా, శరీర సంబంధమైన వ్యాధులను నిర్మూలించే ఒక చిన్ని పుస్తకంగా తమ ప్రకటనలలో, తమ మాటలలో బైబిల్ యొక్క విలువను తగ్గించటం వలన ప్రతి ఒక్కరూ బైబిల్ని చిన్నచూపు చూస్తున్నారు ఈరోజు. మన తరంలో కదండి బైబిల్ ఎంత ఘనమైనదో, గొప్పదో ప్రకటిస్తున్నాం, సవాలు కూడా చేస్తున్నాం. అది మీకు తెలుసు. అంటే బైబిల్ని చేతబట్టిన మనం సవాలు చేయగలుగుతున్నాము అంటే అందులో ఎంత జ్ఞానం, సబ్జెక్ట్ అంటారు దాన్ని, ఎంత విజ్డమ్ లేకపోతే, దాగి ఉండకపోతే సవాలుతో మనం దాన్ని ప్రకటించగలం చెప్పండి ప్రియులారా. కనుక ఈరోజు ఆ జ్ఞానాన్ని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందరి దగ్గర ఆ జ్ఞానం ఉంది పుస్తక రూపంలో. కానీ దాన్ని వివరించటం, దాన్ని వివరించి మానవ శాస్త్రాలను అధిగమించటం, అది జైశాలి గారి తరంలోనే ఆరంభమైంది ప్రియులారా. కనుక బైబిల్ అనగానే ఈరోజు చారిత్రాత్మకంగా పురాతనమైన గ్రంథమైన, చరిత్రలో చారిత్రాత్మకంగా బైబిల్ ఒక పురాతనమైన గ్రంథమైనప్పటికీ విజ్ఞానంలో ఈరోజు మానవ శాస్త్రాల కంటే ముందంజలో ఉన్న పుస్తకము అని ఈ మానవ సమాజం తెలుసుకోవాలి. మీకు అర్థమైందో లేదో మరలా నేను చెప్తాను. చరిత్రలో అతి పురాతనమైన పుస్తకంగా ముద్రించబడిన బైబిల్ విజ్ఞానపరంగా వెనుకబడి లేదండి. జ్ఞానంలో వెనుకంజలో లేదండి. ఎక్కడుంది?
మానవుడు ఏ శాస్త్రాలనైతే నమ్ముకున్నాడో ఆ శాస్త్రాలను ఇంకా ఆ శాస్త్రాలు బైబిల్ దగ్గర చేరలేదు, అంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. అంటే శాస్త్రాలు కూడా ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అలా వెళ్ళని స్థాయిలో బైబిల్ ఉంది అంటే అది ఎంత గొప్పదో నిజంగా ఆ మాటలు చదివినప్పుడు ఈ శాస్త్ర ప్రపంచం దానిని అంగీకరించక తప్పదు. అందుకే ఒక మంచి మాట బైబిల్ నుంచి మీకు చదివించాలి అనుకుంటున్నాను. దయచేసి చూడండి, బైబిల్లో కీర్తనల గ్రంథం 28వ కీర్తనలోని 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 28వ కీర్తనలోని 5వ వచనం. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్తకృత్యములను, ఆయన చేతి పనుల, హస్తకృత్యములంటే ఆయన చేతి వలన కలిగినవి అని అర్థం. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. వాళ్ళు ఎలాగా నిర్మూలమైపోతారు? వాళ్ళ శాస్త్రాలు నిర్మూలమైపోతాయి, వాళ్ళ జ్ఞానము నిరర్ధకమైపోద్ది. అది దేవుడు ఏనాడో చెప్పాడు, జ్ఞానుల జ్ఞానమును నిరర్ధకము చేయుదును, వివేకుల వివేకమును శూన్యపరుతును. శూన్యమా? అవును, శూన్యమే ప్రియులారా. అంటే యెహోవా కార్యములని మానవులు లక్ష్య పెట్టడం లేదా అంటే అవును ప్రియులారా, లక్ష్య పెట్టడం లేదు, గుర్తించటం లేదు. మరి ఎలా? వాళ్ళు గుర్తించే మహాజ్ఞాన సంగతులను మనం చెప్పాలి. అందుకే మనల్ని బోధకులను చేశాడు. ఎవరికి బోధకులు? సంఘంలో 4 గోడల మధ్య ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళు చేసేది బోధ. తాము విజ్ఞులం అనుకునే వారికి సైతం, జ్ఞానులు అనుకునే వారు సైతం జ్ఞానాన్ని ప్రబోధించే గొప్ప జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. అందుకే దేవుని యొక్క మాటలలోని సారాన్ని మనం చదవగలిగితే, చూడగలిగితే నేటికి ఉన్న ఆధునిక శాస్త్రం అబ్బురపడాలి. ఏంటి బైబిల్ అంటే ఏదో అనుకున్నాం, ఇంత గొప్పదా? ఈరోజు మనుషులు నమ్ముకున్నది మానవ శాస్త్రాలను. అందులో జీవం గూర్చి ప్రకటించేదే జీవశాస్త్రం. ఆ జీవశాస్త్రము నుంచే జీవం, మానవ జీవం కానివ్వండి, భూమి మీద చలించే ప్రతి జీవి చరిత్ర కానివ్వండి, వృక్షాల చరిత్ర కానివ్వండి, అసలు జీవ పదార్థానికి సంబంధించిన ప్రతి దానికి శాస్త్రం జీవశాస్త్రం అయితే ఆ జీవశాస్త్రానికే పాఠాలు నేర్పేది ఆ బైబిల్. జీవశాస్త్రవేత్తల దగ్గర మనుషులు నేర్చుకుంటారేమో. ఏమైంది నాయన? చూడండి, మీ జీవం పోయిందా అక్కడ? జీవశాస్త్రాల దగ్గర మనిషి జ్ఞానం నేర్చుకుంటాడేమో, కానీ బైబిల్ నేర్చుకున్నవాడు జీవశాస్త్రం దగ్గర నేర్చుకునేది ఏముంది? జీవశాస్త్రానికే జ్ఞానాన్ని బోధించేవాడు బైబిల్ ఎరిగినవాడు, బైబిల్ చదివినవాడు. అందుకే కొన్ని మంచి మాటలను బైబిల్లోంచి మనం చూద్దాం. అది మానవ పుట్టుకను గురించి ఆలోచిద్దాం ప్రియులారా. ఎందుకంటే మన దగ్గర నుంచి ఆరంభిద్దాం. ఎందుకంటే సృష్టికి మూలం మనిషి, సృష్టి పుట్టడానికి కారణం మనిషి, సృష్టి ఉద్భవించడానికి కారణమే మానవుడు. కనుక ఆ మానవుని యొక్క జీవ పరిణామం గురించి ఆలోచించగలిగితే ప్రపంచం ఎన్నో రకమైన అభిప్రాయాలు చెప్పింది, వాదనలు చెప్పింది. అది మీకు తెలుసు. మనిషి కోతి నుంచి పుట్టాడు అనే ఒక భయంకరమైన వాదం, మనిషి కోతి నుంచి పరిణామము చెందాడు అంటే మార్పు చెందుతూ వచ్చాడు అన్నది విశ్వవిద్యాలయాలలో నుంచి ప్రాథమిక బడుల వరకు మనిషి నేర్చుకున్న పాఠాలు. అది మీకు తెలుసు. దానికి పితామహుడు చార్ల్స్ డార్విన్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడు?
మనిషి కోతి నుంచి పరిణామక్రియ చెందాడు, పరిణామము చెంది కోతి మనిషిగా మారింది అని. ప్రియులారా, ఇన్ని శతాబ్దాలుగా ఒక అబద్ధాన్ని ప్రపంచం నమ్మింది. అగ్రరాజ్యాలు సైతం అంగీకరించాయి. అన్వేషణ జరిగిన తరువాత, ఎన్నో పరిశోధనలు జరిగిన తరువాత ఈరోజు శాస్త్రవేత్తలు మరలా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ బైబిల్ అది ఎప్పటికీ తప్పు కాదు. జీవ పరిణామం గూర్చి, జీవి పుట్టుకను గూర్చి బైబిల్ చెప్పిన వాస్తవం తరాలు మారిన, యుగాలు గడిచిన బైబిల్లో ఏ మార్పు లేదండి. ఎందుకంటే అది వ్రాయబడి ఉన్నది. ఏం మార్చేస్తాం? ఈరోజు బైబిల్ ఏం మనం మార్చేసుకోలేదు కదా. వేల సంవత్సరాల క్రితం లిఖితమైన సత్యాలు అవన్నీ. ప్రియులారా, బైబిల్ ఆరంభంలో మనిషి పుట్టుకను గూర్చి దేవుడు ఏమన్నాడు? నేలమంటి నుంచి నరుడు నిర్మించాడు అన్నాడు. ఆ నరుడికి దేవుడు ప్రాణాన్ని పోశాడు. ఆ శరీరములోని తన ఆత్మను నింపాడు. అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. అనగా మనిషి ఆరంభం దేవుడు. దేవుడు మనిషి ప్రారంభానికి వెళితే చూస్తే మనిషిని మనిషిగానే చేశాడు, కానీ మృగంగా ఏ రోజు చేయలేదు. అయితే ఆ రోజు బైబిల్లో రాయబడిన వాస్తవాలను సైతం వాళ్ళు ఖండించి, ఇవి అబద్ధాలు, కేవలం బైబిల్ మత గ్రంథం, వాళ్ళు ఏవో రాసుకున్నారు అన్న అపవాదులు బైబిల్ ఇన్ని తరాలుగా భరించిన ప్రియులారా, ఎప్పటికైనా సత్యం నిలబడుతుంది, సత్యమే గెలుస్తుంది. ఎందుకంటే సత్యం శాశ్వతమైనది కనుక. మరి ఈ మధ్యన ఒక వార్త వచ్చింది, ఒక న్యూస్. శాస్త్రవేత్తలు కొందరు ఏమనిచ్చారు, వాళ్ళ పరిశోధనల్లో ఏమని చెప్పారు చూడండి. కోతి నుండి రాలేదు మానవుడు. ఎలా చెప్పగలిగావు నువ్వు? మెదడు కణాలలో కోతితో పోలిక లేదు. మనిషి డోపమైన్ వ్యవస్థ వేరుగా ఉంది. మానవ పరిణామ క్రమ థియరీ ప్రశ్నార్థకం. ప్రియులారా, మన పాఠాలలో, పాఠ్య పుస్తకాలలో కోతి నుంచి పరిణామం చెందాడని ఒక అబద్ధాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలను ప్రపంచం నమ్మింది. కానీ బైబిల్ ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఘోషిస్తున్న ఈ జ్ఞానాన్ని ఈ లోక విజ్ఞానం పట్టించుకోలేదండి. సత్యాలు రాయబడినా అది వాళ్ళ కంటికి కనబడలేదండి. మరి ఈరోజు ఏమంటున్నారు? కాలం అనంతమైనది, కాల ప్రవాహంలో అన్నీ సమసిపోవాల్సిందే, కలిసిపోవాల్సిందే. కాల మహిమ వల్ల ఓడలు బండ్లు అవుతాయట, బండ్లు ఓడలు అవుతాయట. ఈ మధ్య భలే చురుకుగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు రోజుకు ఒక కొత్త విషయాన్ని కనిపెడుతున్నారు. ఏం కనిపెడుతున్నారు వాళ్ళు? ఉన్నది చదివి తెలుసుకుంటున్నారు పిచ్చి సన్నాసులు. వాళ్ళు కనిపెట్టేదేంటి? దేవుడు చేసిన ప్రకృతిని పరిశీలిస్తున్నారు. పాత సిద్ధాంతాలను తిరగరాస్తున్నారు. బిగ్ బ్యాంగ్, బ్లాక్ హోల్, గ్రావిటేషన్ సిద్ధాంతాలను తిరిగి రాస్తున్నారు. అలాగే అనేక పాత థియరీలను కొత్త మార్పులు వచ్చేస్తున్నాయి. తాజాగా మానవుడి పరిణామ క్రమ సిద్ధాంతాలను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. కోతు నుండి వచ్చాడు మానవుడు అని పెద్దలు చెప్పే మాట ఇప్పుడు అది మారిపోయే పరిస్థితి వస్తుంది. అసలు మానవుడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అని అమెరికాలోని యెల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీక్షగా శోధించారు. ఇందుకు కోతులు, చింపాంజీల మెదడులోని 16 ప్రాంతాలను టిష్యూలను తీసి మనిషి టిష్యూలతో క్రోడీకరించి లోతైన పరిశోధనలు చేశారు. వీటిలో కళ్ళు, చెవులు మధ్య ఉన్న నియోకార్టెక్స్లో నర కణజాలాలు మధ్య ఉండే లేయర్లు అంటారు వాటిని, నాడీ కణ వ్యవస్థను అనుసంధానం చేసే పదార్థంలో డోపమైన్ వ్యవస్థ మనిషికి, కోతులకు తేడా ఉందట. అక్కడ ఉండే కణ కేంద్రాలలోని ఎంజైములు మనిషిలో ఉన్నవి కోతులలో లేవట. దీనివల్ల మనిషి తెలివి ఎక్కువని తేల్చి చెప్పారు.
మనిషి ఎందుకు జ్ఞానవంతుడయ్యాడు? మనిషి ఎందుకు గరుడయ్యాడు? ఎన్నో కోట్ల సంవత్సరాలుగా కోతి ఉంటే, జీవరాశులు ఉంటే, మనిషి కన్నా ముందు పుట్టినది జీవరాశి అయితే వాటిలో లేని అభివృద్ధి మనిషిలోనే ఎందుకు కనబడుతుందో తెలుసా? మహిమ కిరీటంతో మనిషికి దేవుడు విజ్ఞానం అనే కిరీటాన్ని ధరింపజేశాడు. సమస్తాన్ని మనిషి పాదాల కింద పెట్టాడు. మనిషే ఏలిక, మనిషే రారాజు. జంతువులను సైతం లోపరుచుకునే స్థితి అది మనిషి దగ్గరే ఉంది. ఒకవేళ కోతులలోనూ చింపాంజీలలోనూ ఉంటే ఈపాటికే మనిషి కన్నా అవే గొప్ప స్థాయిలో ఉండేవి, పరిశోధనలు చేసేవి, గాలుల్లో ఎగిరేవి, మహాజ్ఞానంతో ఎన్నో నిర్మాణాలు చేపట్టేవేమో. కానీ ఎందుకు చేపట్టలేకపోతున్నాయి? అవి ఎందుకు చేపట్టలేదో తెలుసా? దేవుడు చెప్పాడయ్యా. ఏమని? ఒక మంచి మాట చూద్దామండి. వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్లోని గొప్ప మాట. ఏంటా మాట? కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథంలో దేవుడు రాయించిన అద్భుతమైన మాటను చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 39 నిర్మాణాలను గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 39వ వచనం. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. ఇవన్నీ వేరు. చేప వేరురా, మృగము వేరురా, మనుష్య మాంసము వేరురా. అనగా వాటి నిర్మాణాలలో మాంసము చాలా ప్రధానమైనది. మాంసం అండి, మాంసము అన్నాడంటే వాటి నిర్మాణంలో చాలా తేడా పెట్టాను నేను. వేరు అంటున్నాడు చూడండి. మరి కోతి ఏ జాతికి చెందింది? మృగ జాతికి చెందింది. అది మృగం. కోతి అనేది, చింపాంజీ, ఈ వ్యవస్థలన్నీ కూడా అవి మృగజాతికి చెందినవండి. మరి వాటిలో ఉన్న మాంసం ఏంటి? అది మెదడులో ఉన్న మాంసం కావచ్చు, ఒంటిలో ఉన్న మాంసం కావచ్చు. ఏమండి, శరీరంలో ఏ భాగమైనా మాంసముతో నిండినది. పదార్థం. మాంసము అంటే పదార్థం అని అర్థం. మనిషిని దేంతో చేశాడు? అంతవరకు ఇంక శాస్త్రం వెళ్ళలేదులేండి. ఆ జీవశాస్త్రానికి బైబిలే పాఠం నేర్పించాలి. అంత దూరం వెళ్ళలేదు. కోతి దగ్గర ప్రారంభమైంది అంతే దీని జ్ఞానం. శాస్త్రం యొక్క జ్ఞానం కోతి దగ్గర ఆరంభమైంది. కానీ బైబిల్ ఇంకా లోతుల్లోనికి వెళ్ళిపోయింది. పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది, మాంసం ఎక్కడి నుంచి నిర్మాణమైంది అనేది క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లోనే మహాజ్ఞానాన్ని దేవుడు రాయించేశాడు బైబిల్లో. ఇంకా ఈరోజు ఆధునిక జీవశాస్త్రం అక్కడికి చేరుకోలేదు, వెళ్ళలేదు. అందుకే బైబిల్ పాఠాలు చెప్పేది. ఏంటి, మా జీవశాస్త్రవేత్తలకు బైబిల్ ఏం పాఠం చెబుతుందంటారా? రండి బైబిల్ దగ్గరికి. నువ్వే జీవశాస్త్రవేత్తమైనా కావచ్చు, స్వదేశీయుడు అయినా విదేశీయుడు అయినా, నువ్వే జీవశాస్త్రవేత్తమైనా కావచ్చు, నువ్వు బైబిల్ దగ్గరకు వస్తే నీకు తెలియని జీవశాస్త్రాలను బైబిల్ నేర్పిస్తుంది పాఠాలుగా. నేర్చుకో. బైబిల్ దగ్గర చేతులు జోడించి నేర్చుకోవాలి శాస్త్రం. మాంసం, మృగ మాంసము వేరు, మనుష్య మాంసము వేరు. వేరు 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 అని చెబుతున్నప్పుడు ఈరోజు నీకు బుద్ధి వచ్చిందా? మెదడులోని కణజాల వ్యవస్థలను చూచి, వాటికున్న ఐక్యూను చూచి, ఏంటి కోతి పేలేనంత మాత్రాన మనిషితో సమానమా? కోతి చెట్టెక్కినంత మాత్రాన మనిషితో సమానమా? కోతి మనిషిలా చేష్టలు చేసినంత మాత్రాన మనిషితో సమానం ఎలా అవుతుందయ్యా? దాని నిర్మాణమే వేరు. దాని మెదడు నిర్మాణం వేరు, దాని కపాల నిర్మాణం వేరు, దాని శరీర నిర్మాణం వేరు. వేరు అన్న పదం బైబిల్లో ఖచ్చితంగా ఉంది చూడండి. మృగములు వేరు, మనుష్యులు వేరు. జాతులను పెట్టి చెబుతుంది బైబిల్. నువ్వు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నావు. బైబిల్ ఇంకా ఉన్నతమైన దశకెళ్ళి చెప్పింది. ఎప్పుడో 2000 years బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం రాయబడుతున్న మాట అండి బైబిల్లోని మాట. మరి బైబిల్ పాఠాలు నేర్పించేది కాదా జీవశాస్త్రానికి? అవునయ్యా. జీవశాస్త్రవేత్తలకు సైతం జీవాన్ని గురించిన జ్ఞానాన్ని తెలిపేది బైబిల్. మాంసం,
అసలు మనిషి ఎలా ఆరంభమయ్యాడు? నిజంగా మనిషి ఈ విశ్వాన్ని ఈరోజు పరిశీలిస్తూ అంతు చిక్కని విశ్వంలో ఎన్నో తెలియని విషయాలున్నాయి. అబ్బో, ఏంటి విశ్వం? విశ్వం ఎంత అనంతమైనదో ఈరోజు ఆ విశ్వానికి మూలమైన మనిషి నిర్మాణం కూడా అంత అనంతమైనదర్రా. జీవి నిర్మాణం అక్కడ పుట్టింది. జీవశాస్త్రానికి అంకురార్పణ. జీవశాస్త్రం అక్కడేనండి ఆరంభమైంది. మాంసము దగ్గర ఆరంభమైంది. ఏమండి, ఆది మానవుని దేవుడు ఎలా చేశాడు? ఆదామును నేలమంటితో నరుని నిర్మించి, అది మానవ ప్రారంభం. బైబిల్ చాలా సునాయాసంగా చెప్పేసిందండి. బైబిల్లో ఒక్కొక్క వచనం చెప్తున్నాడు. వచనంలో శాస్త్రాలు వెతుక్కోవచ్చు, ప్రపంచ మానవ శాస్త్రాలను రాసుకోవచ్చు. అదండి బైబిల్కి ఉన్న ఖ్యాతి. ఏంటి విశ్వవిద్యాలయాలు చెప్తారు ఇలాంటి జ్ఞానాన్ని? బైబిల్లో ఏముంది? మతం తప్ప ఇంకేమీ లేదు బైబిల్లో అనుకుంటుంది ఈ మూర్ఖ సమాజం. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేది బైబిల్, పాఠాలు నేర్పించేది బైబిల్, శాస్త్రవేత్తల ఆలోచనలు తలక్రిందులు చేసేది బైబిల్. ప్రియులారా, ఆ మానవ నిర్మాణాల దగ్గరికి వెళితే తొలి మానవుని ఆదామును చేశాడండి దేవుడు. అతనిలో ఎన్నో భాగాలు, ఎన్నో నిర్మాణాలు నిర్మించి, నిర్మాణం అనే పదం బైబిల్లో రాయబడింది. నిర్మాణం, అది మీరు విన్నారు చాలాసార్లు. అనగా అత్యంత గొప్పది, విలువైనది, జ్ఞానముతో కూడినది అని అర్థం. జ్ఞానం. నిజంగా ఆ మనిషి నిర్మాణాన్ని గూర్చి ఆలోచిస్తే ఏమండి, ఆ మనిషి ఆరంభం దగ్గరికి వెళితే తొలి మానవుడు ఆదాము చేయబడ్డాడు మనిషిగా, మృగంగా కాదు. ఈరోజు అవునని మరలా ఒకవేళ కాదన్నా ఎప్పటికైనా బైబిల్ పాదాల దగ్గరకు శాస్త్రాలు రావాలి. ఎప్పటికైనా. ఈ రోజును అంగీకరించకపోవచ్చు, ఆ రోజు డార్విన్ సిద్ధాంతం రైట్ అనే ప్రపంచం నమ్మేందుకు బైబిల్ తప్పుగా ఆ రోజు కనిపించవచ్చు. కానీ ఈరోజు ఎప్పటికైనా నిగ్గు తేల్చేది, ఎప్పటికైనా గెలిచేది జ్ఞానంలో ద వన్ అండ్ ఓన్లీ బైబిలేనండి. అవును, అది దానికున్న ఖ్యాతి. నిజంగా మనిషి నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తే ఆదామును ఒంటరిగా దేవుడు చూశాడు. అప్పుడు ఏం చేయాలనుకున్నాడు? సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి. సాటి అయిన సహాయాన్ని నేను ఆదాముకి ఇవ్వాలి. మరి ఏం చేయాలి? అతను వంటి ఒక రూపాన్ని నేను చేసి అతనికి బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్రను కలుగజేసి ఆదాముకి ఏం చేశారండి? ఆపరేషన్. ఏంటి ఆపరేషన్? చక్కటి మత్తు. తెలియదు ఆదాముకి ఏం జరిగిందో. ఆదాము ప్రక్కటి ఎముకను తీశాడు. ఏమండి, శరీరములో 206 ఎముకలు ఉంటాయి కదండి ఎదిగిన నిర్మాణంలో. 206 ఎముకలలో నడునెత్తు నుంచి అరికాలి చిటికిన వేరు వరకు అన్ని 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 ఎముకలే, ఎముకల కలయిక. అవన్నీ కూడా కలయికతో సంధించబడి ఉన్నాయి. మరి ఏ ఎముకను తీశాడు? ఏ ఎముకను తీశాడు? ప్రక్కటెముక. ప్రక్కటెముకను ఎందుకు తీశాడబ్బా? ఏముంది ప్రక్కటెముకలో? ఈ ప్రపంచ శాస్త్రం ఈరోజు కళ్ళు తెరిసినా ఏమండి, ఎప్పుడో మానవ నిర్మాణం 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన సత్యం ఎముకతో చేశాడా? ఈ ఎముకతో ఎందుకు చేశాడు అవ్వని? ఏమున్నాయి ఎముకలో? అవునండి, ఎముకతో ఆడమనిషిని చేయడం అది ఒక కల్పితం అనుకుంది మానవ సమాజం. బైబిల్ హేళన చేసింది. ఎముకతో చేశాడా? దేనికి ఎముక? ప్రియులారా, నిజానికి ఒక మనిషిలో నుంచి మరొక జీవి బయటికి రావాలి అంటే దానికి కావలసినవి ఏంటో తెలుసా? ఒక మానవ నిర్మాణంలో కావలసినవి అవి మూల కణాలు అంటారు వాటిని. ఇంగ్లీష్లో స్టెమ్ సెల్స్ అంటారు వాటిని, స్టెమ్ సెల్స్. ఈరోజు కూడా శాస్త్రం
ఆధునీకరణ జరిగిన తరువాత ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయో తెలుసా అండి? ఎక్కువగా ఎముకలు. ఆ ఎముకలలో కూడా ఎక్కడ? అన్ని ఎముకల్లో కాదు, ఓకే, ఎముకలన్నిటిలోనూ కణజాలం ఉంటుంది. కానీ ఆ కణజాలంలో ముఖ్యమైనవి స్టెమ్ సెల్స్, మూలకాలకాలు. మూలకణాలు అంటే ఆ మూలకణాలను బట్టే శరీరం అంతా నిర్మాణం జరగాలి. అంటే మానవ నిర్మాణం మూలకణాల నుంచి ఆరంభమవుతుందన్న గొప్ప సత్యం ఈ జీవశాస్త్రానికి బొడ్డు కొయ్యని దశలోనే బైబిల్ చెప్పింది. ఎవరండి కాదనగలరు ఈ సత్యాలను? మూలకణాలు, స్టెమ్ సెల్స్. ఈరోజు చూడండి, గర్భవతిగా ఉన్న ఆమె శిశువుకు జన్మనిచ్చిన తరువాత ఈ మధ్యన స్టెమ్ సెల్స్ అనే బ్యాంకులు ఉద్భవించాయి. తెలుసా మీకు? అనగా ఆ పేగు, అంబలికల్ కార్డ్ అంటారు దానిని. అంటే మనం పేగుతో పుడతాం కదండి, ఆ పేగులో ఏముంటాయి అనుకుంటున్నారు? ఆ పేగులోనే మనిషికి సంబంధించిన మూలకణాలు దాగి ఉంటాయి. ఆ మూలకణాల నుంచేనండి మనిషి నిర్మాణం ఆరంభమైంది. అడగండి ఏ జీవశాస్త్రవేత్తనైనా, వాడెలా కాదంటాడు? ఒప్పుకొని తీరాలి దానిని. మరి ఎందుకు బైబిల్ అంత ఖచ్చితంగా చెప్పింది? సృష్టికర్త అండి ఆయన, నిర్మాణకుడు. ఆయనకి తెలీదా? ఎలా చేశాడో తెలీదా? మొట్టమొదటి మనిషికి దేవుడు నిర్మాణం చేసింది ఎముకతో. ఎలాంటి ఎముక? ప్రక్కటెముక. ప్రక్కటెముకను తీశాడా? ఎందుకంటే ఎముకలోనే ఉన్నాయండి ఆ మూల కణాలు. ఆ మూల కణాల నుంచి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అపోస్తలుల కార్యాలు 17:26 అనేక సార్లు చదువుకున్న మాట. ఒకరి నుండి, ఆదామనే తొలి మనిషి నుంచి, నాట్ ఏప్, చింపాంజీ కాదు, కోతి కాదు. మార్చుకోండి మీ శాస్త్రాలు, తెలియ రాసుకోవాలి. కానీ బైబిల్ ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. ఏమండి, నీ శాస్త్రాలు మార్చేసుకో. ఒకప్పుడు 9 గ్రహాలు అన్నారు, ఇప్పుడు చెరిపేసి మళ్ళీ 8 గ్రహాలు అంటున్నారు. ఆ తర్వాత 6 గ్రహాలు అంటారు, ఆ తర్వాత గ్రహాలే లేవంటారు. పిచ్చి సన్నాసులు. వాళ్ళ తాలూకా థీరీలు మార్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణ జ్ఞానులు కారండి. వాళ్ళు పరిపూర్ణ జ్ఞాని ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్ తెలిసిన వాళ్ళు మాత్రమే. పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాళ్ళు. ఎందుకంటే సృష్టికర్త, విశ్వకర్త, జీవకర్త రాయించిన గ్రంథం అది. అందులో ఉండవా నిజాలు? నువ్వు తప్పన్నంత మాత్రాన తప్పైపోయేది కాదయ్యా బైబిల్. నువ్వు హేళన చేసినంత మాత్రాన ఈరోజు ఎవరో నోరు బారేసుకున్నారు కదా బైబిల్ తప్పుడు గ్రంథం అని. ఏం తెలుసయ్యా నీకు? బైబిల్లో రాయబడిన శాస్త్రాలు ఈరోజు శాస్త్రవేత్తల కాళ్ళ మీద పడుతున్నావే, ఆ శాస్త్రవేత్తలే బైబిల్ కాళ్ళ మీద పడాలి. ఆ శాస్త్రవేత్తలు బైబిల్ శరణమని చెప్పాలి. అవే ఈ రోజులు. ప్రియులారా, కనుక ఆదిమానవుని సృష్టి దేవుడు నరుని నిర్మాణం చేసిన తరువాత ఆదామంటున్న మాట ఏంటి? అవ్వను చేసి తీసుకొచ్చాడు. ఎవరు? నా ఈమె అనలేదు. ఐక్యూ, కోతికి లేని మేధశక్తి ఉంది ఆయనకి. ఏమనుకుంటున్నావు? ఆయన మెదడు, ఆదాము మెదడు. అబ్బో, ఆ వ్యవస్థ చాలా గొప్పది. ఈ రోజు నువ్వు అంటున్నావు అన్ని వ్యవస్థల్లో కోతికి కొంచెం ఐక్యూ ఉంటే ఆ కోతి ఐక్యూకి మించిన వాడు ఎవరు? మనిషి. ఈరోజు చెప్పవయ్యా. కానీ బైబిల్ ఏ రోజో నీకు నేర్పించిందయ్యా. నువ్వు ఈరోజు చదువుకున్నావు, బైబిల్ ఏ రోజో నేర్పించింది. అవన్నీ చూసి ఏమంటున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుంచి తీయబడింది. మూల కణాలను తీసిచేసావు కదా నాన్న. ఆ భాష చెప్పలేదురా, నీకు అర్థం కాదని. మూలాన్ని చెప్పాడు ఆదాము. ఏమని? నరుని నుంచి తీసావు, నా నుంచి తీసావు. ఎలా? నా ఎముక అన్నాడు. చూడండి, ఆదాము కూడా తెలిసిపోయింది
అబ్బో ఆదాము చాలా విజ్ఞానవంతుడండి. ఈ రోజున శాస్త్రవేత్తలు ఏం పని చేస్తారు ఆదాము దగ్గర? నీ జ్ఞానం ఎంత, ఆదాము పరిజ్ఞానం ఎంత? ఆదాము నువ్వేమంటావు? తొలి మనిషి గడ్డాలు మీసాలు పెంచుకొని గుహల్లో కోతులు తిరిగాడు అనుకున్నావు కదా, అది నీ శాస్త్రం. నా ఆదాము చాలా విజ్ఞానవంతుడయ్యా. మంట పెట్టడం తెలుసు, బలి ఇవ్వడం తెలుసు, ప్రారంభ కాలంలో వచ్చేసింది అన్నీ. ఆది కాండం చదివితే నీకు చరిత్ర అర్థమవుతుంది, బైబిల్ యొక్క మహర్దశ. ఏమంటున్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, నా మాంసం, కోతి మాంసం కాదు, అవది చింపాంజీ మాంసం తీసి చేయలేదు కదా నాన్న నువ్వు. అప్పటికి చాలా జీవరాశులు ఉన్నాయి, ఎన్నో లక్షల జీవరాశులు. ఆ జీవరాశుల్లో దేనిని వాడకుండా మనిషినే ఎందుకు వాడాడు? ఒకరి నుంచి రావాలి, స్టెమ్ సెల్స్ తీయాలి, ఎముకలో దొరికేవి. ఏంటండి ఈ జ్ఞానం? దేవుడు సాధారణంగా వ్రాయించిన ఎముకను గూర్చిన సందర్భం అంత గొప్పదా? అవును, అంత గొప్పది, చాలా గొప్పది. ఎముకలో ఎముక, మాంసములో మాంసము నరుడి నుండి తీసావు అనగా ఆదాము నుంచి మాంసాన్ని సంగ్రహించాడు. ఎందుకంటే నరుని మాంసం ఉండాలి. ఆదాము నుంచి ఎముకను సంగ్రహించాడు, మూలకణాలు ఉండాలి, స్టెమ్ సెల్స్. గర్భస్థ శిశువు కూడా ఆరంభమయ్యేది తొలికణం. తొలికణం అదే మనిషిలో నుంచి వెళుతుందే ఆరంభమైన తొలికణం. ఆ తొలికణం అన్నంతో ఫలదీకరణం చెందిన తరువాత, అది పిండంగా మారిన తరువాత ఆరంభం అవుతుందే మనిషి జీవితం. అవి మూలకణాల వలనే నిర్మాణం అవుతున్నాయి. ఆ మూలకణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయో బైబిల్ చెప్పేసిందర్రా మహాసంగతి. ఏమండి, చదివి ఆశ్చర్యపోవాలి. ఒక నరునిలో నుంచి మరొక వ్యక్తి పుట్టడానికి ఎక్కడి నుంచి పుడుతున్నారు అన్నది చూడగలిగితే అబ్బో ఒక గొప్ప సంగతిని చెప్పాడండి. ముందు ఒకటి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. దేవుడు అంటున్న మాట, ప్రవక్త ద్వారా పలికిస్తున్న మాట. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 19. నీవు మందిరమును కట్టించకూడదు, నీవు మందిరమును కట్టించొద్దు నాయనా, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు. నీ నడుములో నుంచి పుట్టబో కుమారుడు. ఎక్కడి నుంచి పుడతారండి? నడువా? నడు నుంచి పుట్టడం ఏంటి? ఆదామే దావీదేవన గర్భాన్ని మోస్తున్నాడు ఆయన. నడుములో నుంచి రాబోతున్నాడు. నడుము, నీ నడుములో నుండి పుట్టబో నీ కుమారుడు. అంటే అండంతో కలవడానికి, ఫలదీకరణం చెందడానికి ప్రారంభమైన ఏంటది? తొలికణం. పురుషుడి నుంచి వచ్చిన శుక్రకణం. అదేమనుకుంటున్నావు? స్టెమ్ సెల్ అందులో ఉన్నాయి. అది మోసుకొస్తుంది, అది తీసుకొస్తుంది. అక్కడ నుంచి ఆరంభం అవుతుంది. స్త్రీ నిర్మాణం జరగాల, పురుష నిర్మాణం జరగాల. ఆహా, ఎక్కడి నుంచి పుట్టబో అని చెప్తున్నాడు చూడండి. నీ నడుములో సింపుల్ గా ఎగ్జాంపుల్ గా చెప్పండి. నీ నడుములో నుంచి పుట్టబో నీ కుమారుడు. నా నామఘనతకు ఒక మందిరము అంటే మనమంతా ఎక్కడి నుంచి పుట్టిన వాళ్ళని చెప్పండి? మన తండ్రుల నడుములో నుంచి వచ్చిన వాళ్ళు. నడుం ఏమండి? రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటారే. రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనిషిని ఉద్భవింపజేసే శరీరములోని క్రియ, అవయవాలు. ఈ అవయవాలను ఎక్కడుంటాయి? మోకాళ్ళు ఉంటాయా చెప్పండి? భుజాల మీద ఉంటాయా? ఎక్కడుంటాయి చెప్పండి? ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అని ఎక్కడుంటాయి చెప్పండి? మనిషిని ఉత్పత్తి చేసే ఈ వ్యవస్థ అంతా ఎక్కడుంటాయో చెప్పండి? నడుం. ఎందుకు నడుం దగ్గర ఉండాలి? నడువు నుంచే రావాలి. స్టెమ్ సెల్స్ నడువు నుంచే ఉద్భవించాలి. ఏంటండి బైబిల్? అదేనండి జీవశాస్త్రానికి పాఠాలు నేర్పించేది. కూర్చోరా బిడ్డ, ఒరే శాస్త్రవేత్త బిడ్డ, రారా,
జీవక్రియకు సంబంధించిన పాఠాలు నీకు నేర్పిస్తాను అంటుంది బైబిల్. మరి ఈ పిచ్చి సన్నాసులు ఏంటండి బైబిల్ గురించి ఏదేదో మాట్లాడతారు. బైబిల్ని ఇలా చెప్పేవాడు లేడు గనుక సమాజంలో, మన తరంలో మనం ఇలాగ చెప్పినంత వరకు ఈ బైబిల్ అనేసరికి ఏం ప్రకటిస్తున్నారండి వీళ్ళు? బైబిల్ మహాజ్ఞాన గ్రంథాన్ని చెబితే ఈ ప్రపంచ శాస్త్రవేత్తలు నోరు మూసుకోవాలి. అవును, బైబిల్ ఎంత గొప్పదో, మానవ శాస్త్రాలను ఎలా అధిగమించిందో. అందుకే నేను పుదుచ్చేరికి వెళ్తాను కదా, అక్కడ టైటిల్ ఏం పెట్టాను తెలుసా? మానవ ఆధునిక శాస్త్రాలను ఓడించిన బైబిల్ అని పెట్టేశాను. అక్కడ ఓడించేసింది. ఇంకెక్కడ పాఠాలు నేర్పించిందని మనం చెప్తున్నా. అక్కడికి వెళ్ళేసరికి ఒరే ఓడిపోయారా మీ శాస్త్రాలు అన్నీని. ఎందుకంటే యూనియన్ టెరిటరీ అది. బుర్ర తిరిగిన మేధావులు ఉంటారు. అవసరమైతే ఇంగ్లీష్లో కూడా చెప్పాలి, చెబుతా. వచ్చే సంవత్సరం నుంచి ఆరంభం అవుతుంది ఇంగ్లీష్ ప్రకటనలు. ప్రియులారా, ఈరోజు బైబిల్ని వ్యవస్థ, శాస్త్రవేత్తల బృందం ఎలా చూస్తుంది? ఏమనుకుంటున్నా బైబిల్ని? మత గ్రంథం అనే ముద్ర వేసిన నీవు ఆ ముద్రను చెరిపేయడానికి పుట్టాడు క్రైస్తవుడు ఈ శతాబ్దంలో. నీకు తెలియని పాఠాలు నేర్పించేవాడు. బైబిల్ అనగానే ఎవడో మట్టి మీద నుంచి వచ్చిన సంగతులు కావయ్యా అవి. మరి ఏంటి? మానవ విజ్ఞానాన్ని తలదన్నేవి. ఈరోజు మనిషి ఏదైతే విజ్ఞానం అనుకుంటున్నాడో ఆ విజ్ఞాన్ని అధిగమించేవి. నువ్వు ఎవరెస్ట్ ఎక్కుదావు అనుకున్న శాస్త్రాలన్నీ ఒకళ్ళు పోటీ పడితే ఆల్రెడీ బైబిల్లో ఎవరెస్ట్ మీద ఉంది. రండి 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 అంటుంది. అలా చెప్తే మీకు అర్థమవుద్దేమో. ఈ శాస్త్రవేత్తలు రాసిన జ్ఞాన గ్రంథాలు అన్నీ ఒకవేళ మానవ గ్రంథాలు పరుగులు తీస్తే దేనికి? ఉన్నత శిఖరానికి చేరడానికి. అది ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్ అనుకుంటే ఆల్రెడీ బైబిల్ అక్కడ జెండా పాతేసిందిరా. అక్కడ ఉందది. నువ్వే వదిలిస్తావు బైబిల్ని. ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది అది. శాస్త్రాల్లో మహావిజ్ఞానం పేరట అది తలక్రిందులు చేసి అధిగమించి వెళ్ళిపోయి గెలుపొందిందిరా ఆల్రెడీ అది. పుస్తకాల అమ్మకాలలో ఎలాగైతే ఆల్రెడీ అది గెలుపొందిందో, చరిత్ర సృష్టించిందో మనిషికి అదే తెలుసు. మానవ శాస్త్రాలను సైతం అది తలదన్ని అధిగమించి ప్రథమ స్థానంలో ఉందయ్యా. చెప్పాలి, ఈ మానవ సమాజానికి చెప్పాలి. నీ నడుములో నుంచి పుట్టబోని కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును అని దావీదుతో చెప్పించాడండి. నడుము నుంచి పుడుతున్నావు మనమంతా. ఏమండి, ఈరోజు మనిషి బ్రతకాలి అంటే అతని వెన్నుముకలో, ఆ వెన్నుముకకు సంబంధించిన వ్యవస్థ, ఆ వెన్నుముక నుంచి బాడీ అంతా ఎముకల రూపంలో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఒక వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. హౌ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ మేడ్ అనే ఒక చిన్న యానిమేషన్ ఉంది. అది మీకు చూపిస్తాను. అందులో ఎక్కడ నుంచి మనిషి శరీరంలో జీవాన్ని ఉత్పత్తి చేసే ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తున్నాయి అనేది ఒక యానిమేషన్ రూపంలో ఉందండి. ఆ వీడియో చూద్దాం ఇప్పుడు. ఏమండి? ఓకే. of life, transporting various substances that must be carried to one Sound part of the body or another. Red blood cells are an important element of blood. Their job is to transport oxygen to the body's tissues in exchange for carbon dioxide, which they carry to the lungs to be expelled. Red blood cells are formed in the red bone marrow. కొంచెం ముందుకు వచ్చి చెప్పు. ఎర్ర రక్త కణాలంటే ఎవరుకుంటారు? మనిషిని జీవింపజేసే రక్తధాతలవి. అవే మనిషిని జీవింపజేసేవి, ప్రతి చోటకి పరిగెత్తేవి. తెలుసు కదా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. చిన్నప్పుడు చదువుకున్నాం. తెల్ల రక్త కణాలు యుద్ధాన్ని ప్రకటించే వ్యవస్థ అయితే, ఎర్ర రక్త కణాలు మనిషిలోని జీవాన్ని నింపి ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ టు ద బాడీ టిష్యూస్, శరీరంలోని కణజాల వ్యవస్థ అంతటికీ కూడా జీవాన్ని ప్రసాదించేవి. Lungs to be expelled. Red blood cells are formed in the red bone marrow of bones. ఎక్కడుంటాయండి? అది ఎక్కడుంటాయని చూపిస్తున్నాడండి. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ రెడ్ బోన్ మ్యారో. చేతిలో కూడా బోన్ మ్యారో ఉంటుంది. ప్రతి దుమ్ములోనూ మూలుగు ఉంటుంది. బోన్ మ్యారో అంటే, మ్యారో అంటే మూలుగని. కానీ
మనిషి నడుం దగ్గర వెన్నెముకకు సంబంధించి కనెక్ట్ అయి ఉన్న అదిగోండి ఆ రెడ్ బోన్ మ్యారో, జీవ వ్యవస్థ. అక్కడి నుంచే పుట్టాలి. అక్కడి నుంచి గారు ఒకవేళ సెల్స్ డెడ్ అయ్యాయా, నువ్వు చేస్తావు, నీకు బ్రతుకు లేదు. ఏమనుకుంటున్నారా? శరీర నిర్మాణం అంటే చూద్దరు కానీ ఎపిసోడ్స్లో మీరు చూడలేని అనేక విషయాలు. అబ్బో, శరీరములోని వ్యవస్థలో దేవుడు ఎంత జ్ఞానంతో చేశారండి వీటన్నిటినీ. ఏంటి వ్యవస్థ! ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేసేవి. మొదట చదివారు కదా, యెహోవా కార్యములు వాళ్ళు లక్ష్య పెట్టరు. చాలా గొప్పవయ్యా. శాస్త్రవేత్తలు ఒప్పుకున్న సత్యం అండి ఇది. నడుమునంటిన వారు నడుము నుంచి పుడుతున్నారు. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ రెడ్ బోన్ మ్యారో. ఎక్కడుంది ఆ దుమ్ము? ఏమండి, ఆ ఎముక ఎక్కడుంది? నడుం అక్కడే మూల కణాలు. ఒక మనిషి జీవితానికి అంకురార్పణ చేసే మూల కణాలు అక్కడే ఆరంభం అవ్వాలి. బ్రతుకు ఆరంభం అవ్వాలి అక్కడ. ప్లే చేయనా? Stem cells in the red bone marrow. స్టెమ్ సెల్స్ అంటే అదే మూల కణాలు చెప్పాని. Stem cells in the red దేనికైనా bone marrow మూలమవే. are called hemocytoblasts. They give rise to all of the formed elements in blood. If a stem cell commits to becoming a cell called a proerythroblast, it will develop into a new red blood cell. The formation of a red blood cell takes about 2 days. The body makes ఓకే, వాటి ప్రక్రియ చెప్తున్నాడండి. మనిషి చదివి ఒక్కొక్క దానికి పేర్లు పెట్టాడు. ఆ ప్రక్రియలకు మనిషి పేర్లు పెట్టాడు. బైబిల్ ఎంత గొప్పదండి. ఇవేమీ లేనప్పుడు నువ్వు పరిశోధించి చెప్పావేమో, కానీ నీ పరిశోధనలు లేనప్పుడు, అవునా, నీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు లేనప్పుడు, మైక్రోస్కోపులు లేనప్పుడు, నీ శాస్త్రానికే ఇంకా అంకురార్పణ జరగకనప్పుడు అప్పుడు చెప్పిందండి బైబిల్. ఏమని? ఇంకో గొప్ప మాట చూస్తారా? 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. వాట్ అ గ్రేట్ బుక్ ఇస్ బైబిల్ ఇస్. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. మీరు నాకు అంటున్నాడండి, మీరు నాకు ఎముకనంటినట్టియు మాంసమునంటినట్టియు సహోదరులయుండగా. ఎవరు మీరు? మీకు నాకు ఉన్న రిలేషన్, మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి? ఎముకనంటిన సంబంధం అట, మాంసమునంటిన సంబంధం. ఎముకలోను మాంసములోను అంతుందా? అవునయ్యా, ఆ ఎముకతోనే ఆ మాంసముతోనే నారిని తీశాడు. ఆ నారిలో ఆదాము నడుము నుంచి పుట్టించాడు. ఎవరిని? ప్రతి జాతి మనుష్యులను. ఈరోజు జీవ వ్యవస్థ, జీవ పరిణామ సిద్ధాంతంలో, జీవ ప్రక్రియలో, భూమి మీద జీవాన్ని కలిగి చలించే అనేక లక్షల జీవరాశులలో మనిషే ప్రఖ్యాతి కలిగిన వాడు. ఏలిక అనుకుంటే ఆ ఏలిక ప్రారంభం ఏంటో తెలుసా? ఎముక మాంసం. అవునండి, ఎంత గొప్పదండి బైబిల్. ఈరోజు ఇక సహోదరులు రిలేషన్ అంటున్నావే, ఎలా రిలేటెడ్, ఎలా సంబంధం? మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా? అంటున్నారు చూడండి, బైబిల్ చెబుతుంది, మీరు నాకు ఎముకనంటినట్టియు మాంసమునంటినట్టియు సహోదరులయ్యుండగా. మరో మాట చూస్తారు, అదే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం క్రీస్తు పూర్వం రాయబడిన మాట. క్రీస్తు పూర్వం రాయబడుతున్న చరిత్ర. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి అంటున్న మాట ఏంటో తెలుసా? చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారం. రక్త సంబంధం అయ్యా, మీది మాది రక్త సంబంధం. ఏ రక్త సంబంధం? ఎముక నుంచి ఉద్భవించిన మూల కణాల నుంచి ఏర్పడిన నీ జీవితం, నీ బ్రతుకు, అందులో రక్తం. బా,
ఏంటండి బైబిల్? జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొక్కుకుంటూ పోయింది బైబిల్. ఎవడరా చెప్పాడు కోతి నుంచి పుట్టాడని? ఏంటండి బైబిల్ కొన్న ప్రతిష్ట? అవును. అందుకే బైబిల్ ఎంత గొప్పదో ఈరోజు ప్రకటిస్తుంటే అసూయతో కన్ను కుట్టిన ఎందో దుర్మార్గులు, మత ఛాందస్యవాదులు బైబిల్ని అప్రతిష్ట పాలు చేయాలి అని ఏవో కలలు కంటున్నారు, పగటి కలలు. అది భూమి మీద జ్ఞానం తెలిసిన క్రైస్తవుడు బ్రతుకున్నంత వరకు అసాధ్యం, చేయలేరు. ఇది ఏ దేశమని నువ్వు అనుకున్నా, ఈ దేశంలో అగ్రస్థానం నీదని నువ్వు అనుకున్నా, నిన్ను మించిన జ్ఞానం ప్రకటించేవాడు మైనారిటీలో ఉన్న క్రైస్తవుడు. తెలుసుకోవాలి. అసలు క్రైస్తవులంటేనే పడదు కదా, నీచంగా చూస్తున్నారు. ఎవరిని నీచంగా చూస్తున్నావో వాళ్ళతో నీకు బుద్ధి చెప్పిస్తానురా అన్నాడు దేవుడు. అది బైబిల్. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఏం చేస్తారట? ఎన్నిక లేని వారిని, మిమ్మల్ని అనుకున్నాడు, మిమ్మల్ని కులహీనులు, అవునా, అగ్ర కులాల వారి చేత వెలివేయబడిన, గెంటి వేయబడిన జాతికి చెందిన వాళ్ళు క్రైస్తవులు అనుకుంటారు కదా ఈరోజు. ఆ క్రైస్తవుడే మహాజ్ఞానానికి సారథి. ఆ క్రైస్తవుడే మహావిజ్ఞానాన్ని ప్రకటించే ఎవరు? మహాజ్ఞాన ప్రబోధకుడు క్రైస్తవుడిని. నిన్నే చెప్పమన్నాడు. చెప్పు నాయనా నువ్వు. వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు? జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈ గ్రంథాన్ని చేతికిచ్చి నీకున్న గొప్పతనం ఏంటి? నీవు విశ్వశాస్త్రాలను చదవలేదు కానీ విశ్వాలను కలిగించిన ఏకైక శాస్త్రాన్ని చదివావు. దట్ ఈస్ బైబిల్. బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని చదివిన మనం శాస్త్రాలను ఏం కాకుండా తృణప్రాయంగా తీసిపడేస్తున్న తృణప్రాయం. ఏంటండి వీళ్ళు మాటలు ఎలా ఉన్నాయి? రాజకీయంగా మాటలు వేరుగా ఉన్నాయి, శాస్త్రీయంగా మాటలు వేరుగా ఉన్నాయి, సామాజికంగా వేరుగానే ఉంటాయి. క్రైస్తవుని మాటలు ప్రత్యేకంగానే ఉంటాయి. ఎప్పటి వరకు నువ్వు చూసిన క్రైస్తవులు జ్ఞానపు అంచులలో ఉన్నవాళ్లే కానీ జ్ఞానపు లోతులలోనికి వెళ్ళిన వారు కారు. మహాజ్ఞానాన్ని త్రవ్వకాలలో వెలికి తీసిన వారు కారయ్యా వాళ్ళు. అక్కడక్కడ బైబిల్లో రాయబడిన అమూల్యమైన సంఘటనలు, వారు మాట్లాడిన మాటలలోని ఎంత గొప్ప శాస్త్రాలను దేవుడు పలికించాడర్రా. మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము అంటున్నారు చూడండి. అవును, ఈరోజు ఒక మనిషి ఉద్భవించాలి అంటే నడుము నుంచి ఉద్భవించాలి. ఆ నడుములో ఉన్న మూల కణాల ద్వారా మనిషి జననం ఆరంభం కావాలి. అక్కడ నుంచేనర్రా మనలో ఉన్న శుక్ర కణాలు, పురుషులలో ఉన్న శుక్ర కణాలకు జీవం వచ్చేది. అది ఎలా పరిగెడుతుంది? లేకపోతే ఎవరిచ్చారు దానికి పుషింగ్? అది పరిగెట్టాలి అంటే, జీవం కలగాలి అంటే ఎముకలలో నుంచి, దానికి మూల కణాలలో నుంచి శక్తినిచ్చాడు దేవుడు. తీ పరుగులు, ఉద్రేకం చెందు, రన్ అన్నాడంతే. రన్, పరిగెట్టు. చాలా అద్భుతం కదండి, అద్భుతం అండి. అందుకే దేవుని సృష్టి కార్యం, ఆయన కార్యములు ఆలోచిస్తే దావీదు అన్నాడండి ఆ రోజు, సమాజానికి అర్థం కాలేదు, దేవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. అబ్బో చాలా ఆశ్చర్యం అయ్యా. నీవు నన్ను కలుగ చేసిన విధం, ఎలా కలుగ చేశావు? ఆ విధానం నేను పరిశీలిస్తుంటే, ఆ విధానం నేను తెలుసుకుంటుంటే ఎలా ఉందది? ఆశ్చర్యం, భయం. ఏంటి ఇలాగా నేను కలిగాను? నేను పుట్టిన రీతి ఆలోచిస్తే ఇంత గొప్పగా ఉందా నా జన్మ? అవును, నీ జీవం యొక్క ప్రారంభాన్ని దేవుడు శాస్త్రంగా రాశాడు బైబిల్లో. అది జీవశాస్త్రం. అది ఈ రోజున్న మానవ శాస్త్రాలకు తెలియని శాస్త్రం. అది అడ్వాన్స్డ్గా ఉన్న శాస్త్రం. అది అడ్వాన్స్డ్ అంటే ఎంతో అత్యాధునికంగా ఉంది బైబిల్. ఇప్పుడు కాదు కదా, కొన్ని వందల తరాలు ఒకవేళ ఈ భూమి ఉంటే, ఆ తర్వాత అత్యాధునికమైన శాస్త్రాలు, శాస్త్ర పరిశోధనలు భూమి మీదకి వస్తే, అయినా ఎప్పటికీ అగ్రస్థానంలో నిలిచేది బైబిలేనర్రా. దానిని నమ్మినందుకు మనం గర్వపడాలి.
దాన్ని విశ్వసించినందుకు అతిశయించాలి. ఇంత జ్ఞాన గ్రంథానా నేను పొందాను, ఇంత మహాజ్ఞానం దగ్గరకా నేను వచ్చాను. అవును క్రైస్తవుడా, గర్వించు. అజ్ఞాని పైన గర్వించు, అతిశయించు దేవుని బట్టి. అది దేవుడు నీకు ఎన్నో అద్భుతమైన మాటలు రాయించాడే. అద్భుతం అండి. ఆ జీవశాస్త్రంలోని వండర్స్ ఏంటో నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. చూద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరు రాయించిన జీవశాస్త్రం బైబిల్ మా అందరికీ జీవాన్ని ఊపిరినిచ్చిన శాస్త్రమయ్యా. ఆ శాస్త్రాన్ని అణగద్రొక్కాలని రాచక శక్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ మా ద్వారా మీరు ప్రకటిస్తున్న విశేషమైన సంగతులను బట్టి ధన్యవాదాలు. బైబిలులో మీరు రాయించిన మాటలు ప్రపంచ మానవ శాస్త్రాలను ఎప్పటికీ అబ్బురపరిచేవి, ఆలోచనలో పడవేసేవిగా ఉన్నాయి తండ్రి. అందుకు మీకు స్తోత్రం. అవును నాయన, మేము నేర్చుకున్న బైబిల్ ఎప్పటికీ ఇలాగే ప్రతి శాస్త్రాన్ని అధిగమించేదిగా ఉండులాగున నీ జ్ఞానాన్ని మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.